జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై బజరంగ్ బలి. ట్రిప్ 20 చేద్దాం. ఈ రెండు కలిసిన ఒకే ఒక టెంపుల్, ప్రపంచంలో ఒకే ఒక టెంపుల్ శ్రీశైలం. ఈ చెరువు దగ్గర నుంచి ఫాగ్ ఎక్కువైపోతుంది అనమాట. పెట్రోల్ బంక్ లేదు కదరా సామి. అదాలు ఇదిగో తెలంగాణ ప్రభుత్వం. అమ్మో ఎంత పెద్ద చేప పట్టుకెళ్ళిపోతుంది చూడమే. స్వాగతం, వెల్కమ్ టు శ్రీశైలం. పెట్రోల్ బంక్ అనిపించింది. ఐదు కొడతావు కదా. ఆత్మకూరు దాటిన తర్వాత వెంకటాపురంకి వచ్చేసి, వెంకటాపురం కర్నూలు నుంచి వెంకటాపురంకి బస్ కన్నా కార్ కన్నా వస్తుండే. బస్ కన్నా కార్ కన్నా వచ్చి అక్కడ నుంచి వెంకటాపురం నుంచి బై వాక్ మన నాగులుట్టి, పెద్ద చెరువు, భీమ్కోలన్ అండ్ పాలదార పంచదార, నెక్స్ట్ శ్రీశైలం. ధన్యవాదాలు. ఇదిగో తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ఇక్కడికి అయిపోయింది. తెలంగాణ బోర్డర్ ఇది. సగం ఆంధ్ర లెక్క ఉంది, సగం తెలంగాణ లెక్క ఉంది. ఇక్కడ దిగి ఒక ఫోటో తీసుకుందామా. అమ్మో ఎంత పెద్ద చేప పట్టుకెళ్ళిపోతుంది చూడమే. వాసన ఇదొక్క వాసన తక్కువైతే బాగుంటుంది. టెంపుల్కి వెళ్దామని అంత భక్తితో వస్తాం కదా, ఇక్కడ రాగానే వాసనకి ఇదైపోతుంది. శ్రీశైల జల విద్యుత్ కేంద్రం. ఇందాక ఆడ దిగి ఒక ఫోటో దిగిన. అక్కడ దిగిన ఫోటోనే మన థంబ్నెయిల్ పెట్టేస్తా. స్వాగతం, వెల్కమ్ టు శ్రీశైలం. పాదయాత్ర చేసుకుంటూ భీమ్కోలన్ దాటిన తర్వాత వచ్చే ప్లేస్ అదిగోండి, అక్కడ కనిపిస్తుందా మీకు బోర్డు, రెడ్ కలర్ బోర్డు. అది ఆ బోర్డు, అది పాలధార పంచదార అంటారు. పాలధార పంచదారతో స్నానం చేసుకొని డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోతున్నాయి. మన సాక్షి గణపతి దర్శనం అయిపోయినాక శ్రీశైలం వెళ్తాం కదా, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతుండే. సాక్షి గణపతి దేవాలయంలో ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి ఈ మామిడప్పులు తింటున్నా. ఈ చలికాలంలో ఇలా మామిడప్పులు ఎక్కడ దొరుకుతుంది నాకు అర్థం కావట్లే, కానీ బాగున్నాయి. బేసిక్గా సాక్షి గణపతి దేవాలయంకు వెళ్ళాలంటే మనం శ్రీశైలం వచ్చామని చెప్పేసి ఒక అక్షం అనమాట. ఆయన గణేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు గోత్రం చెప్పడం మర్చిపోకండి. గోత్రం చెప్పి మీ పేరు చెప్పండి, ఆయన బుక్లో రాసేసుకుంటాడు, శివునికి చెప్పేస్తాడు. శ్రీశైల క్షేత్రం. స్వాగతం సుస్వాగతం. ఆ కార్తీక మాసాలు అయిపోయినాయిగా. సో నాకు శ్రీశైలంలో దేవుని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగదా, ఇప్పుడు అంత ఆనందం కలిగిస్తుంది. పెట్రోల్ బంక్ అనిపించింది. ఓకే, ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ శ్రీశైలంలో 110.34 పైసా, అంటే 110 రూపీస్ ఉంది పర్ లీటర్. $713.90. అన్నా 713 కదా, 713.90. డార్మెటరీ అని చెప్పినా కదా, డార్మెటరీ లోపల ఇలా ఉంటుంది. సారీ, వాయిస్ చేంజ్ ఉంది ఎందుకంటే ఫుల్ కోల్డ్ అయింది. ఇలా ఉంటుంది డార్మెటరీలో. మొత్తం సీలింగ్ కర్వ్లో ఉంటుంది. ఇక్కడ ఇవి బెడ్స్ అనమాట. ఆడ ర్యాక్స్ ఉన్నాయి కదా, ర్యాక్స్ అవతల లేప్స్ ఇస్తారు. ఈ బెడ్స్కి మాత్రం 100 రూపీస్. ఇదే నా బెడ్. 100 రూపీస్ తీసుకొని ఆ పైన అది బెడ్షీట్ ఉంది కదా, బెడ్షీట్ ఇంకా పిల్లో ఇస్తారు. లేప్స్కి మాత్రం ఓన్లీ లేప్సే 50 రూపీస్. ఇది 100 రూపీస్, అది 50 రూపీస్. అండ్ లాకర్స్ వచ్చేసి ఇవి, లాకర్కి 20 రూపీస్. ఫోన్ ఛార్జింగ్ పెట్టినా 456 అవుతుంది.
4:56 స్టార్ట్ అయిపోదాం. దర్శనానికి వెళ్ళాలి. ఛార్జింగ్ ఫుల్ అయితే ఫోన్ లోపల పెట్టేసి, ఫోన్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఫోన్ ఇక్కడ పెట్టేసి, బ్యాగ్లో పెట్టేసి, లాకర్లో పెట్టేసి బయలుదేరేస్తా. సో మనం దర్శనం అయిపోయినాక కలుద్దాం. సో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. లడ్డూలు కూడా తీసేసుకున్నా. డార్మెంటరీ నుంచి బయటకు ఇలా వచ్చేసి ఈ గుడి లోపల నందీశ్వరుడు ఉన్నారు. ఇక్కడే కొట్టేస్తున్నారు కొబ్బరికాయలు. నిన్న చెప్పాను కదా పాదయాత్ర చేసి శ్రీశైలంకి వస్తుండే అని. ఈ ప్లేస్లో అనుకుంటుండే. ఇప్పుడు కొంచెం ఎలా ఉంది కానీ అప్పుడు ఇదంతా ఫ్రీగే. ఇది కూడా శివాలయమే. ఇదంతా ఫ్రీగా ఉండే. ఇదంతా ఏరియా పార్క్ అంతా. పాదయాత్ర నుంచి వచ్చేసి ఇక్కడే ఆ టెంపుల్ దగ్గరనే ఎక్కడ పడితే అక్కడ అనుకుంటుండే. ఇప్పుడు ఇదంతా రోడ్ వేసారు కానీ అప్పుడు ఇదంతా లేదు, ఇంత నీట్గా లేదు. అప్పుడు అంతా కచ్చర 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 ఉంటుండే. నిన్నట్లకి ఈరోజు కూడా నోట్లో నుంచి ఫాగ్ వస్తుంది. అదో కుక్కలు ఆడుకుంటున్నాయి. అరే లడ్డు తీసుకురాలేరా మీకోసం? అరే ఆగరా, తీసుకొస్తాను ఆగు. ఏమన్నా తీసుకొస్తాను మీకోసం. ఆ కుక్క పిల్లల్ని చూడంగానే అది మర్చిపోయినా. లడ్డూస్ కూడా ఇక్కడే తయారు చేస్తారు అనుకుంటా. నెయ్యి వాసన ఖతర్నాక్ వస్తుంది. తినండి తినండి, ఇవి తినండి. చింటూసి ఇవి తినండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా. అది తినరా, అది తిన. అరే తినరా రే, ఇది తినరా. ఇక అరే చింటూ, అల్లకి కూడా చెప్పు, అల్లకి కూడా చెప్పు. ఇది తిను, ఇది తిను, ఇది తిను, ఇది తిను, అది తిను. ఏయ్ చూడే, అది చూడరా చింటూ రే. వాళ్ళు కూడా ఎట్లా వస్తున్నాయి. అరే ఇట్లా ఇట్లా ఇట్లా. తినండి తినండి. కొడతావు కదా, వెరీ గుడ్. ఓం నమః శివాయ. బాయ్ రా, బాయ్ బాయ్ బాయ్. అది తిను, అది తిను, అది తిను, అదని చూడు. ఇది తినండి. ఇగో ఇది 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 తిను, ఇది తిను.
బాయ్ బాయ్ బాయ్. తినేసండి. ఎద్దిను నేను వెళ్తా. ఇగో ఎద్దిను. ఇప్పుడు డార్మెంటరీకి వెళ్తా. డార్మెంటరీకి వెళ్ళేసి బ్యాగ్ అవన్నీ తీసేసుకొని, బ్యాగ్ హెల్మెట్ అన్నీ తీసేసుకొని స్టార్ట్ అయిపోతా. స్టార్ట్ అయ్యి ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ది మన మ్యూజియం ఉంది, అక్కడ వెళ్ళేసి అక్కడ ఒక షార్ట్ వీడియో తీస్తా. షార్ట్ తీసి తర్వాతకి మల్లమ్మ కన్నీరు టెంపుల్లో కూడా దర్శనం చేసేసుకొని, ఈసారి అయిపోయింది. నెక్స్ట్ టైం శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పర్శ దర్శనం టికెట్ తీసుకొని స్పర్శ దర్శనం చేయించుకోవాలి. పర్టికులర్గా స్పర్శ దర్శనం తీసుకొని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే అతి శీఘ్ర దర్శనం వర్త్ ఆఫ్ మనీ కాదు. స్పర్శ దర్శనంకి 500 రూపీస్, అతి శీఘ్ర దర్శనానికి 300 రూపీస్, శీఘ్ర దర్శనానికి 150 రూపీస్. కంపారిటివ్లీ స్పర్శ దర్శనం బెటర్ కదా. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అండ్ ఇది ఐరావతం. ఇది మన ఐరావతం. శ్రీ శివాజీ ధ్యాన మందిరం. శ్రీశైల దేవస్థానం, హేమారెడ్డి మల్లమ్మ ఆలయం, మల్లమ్మ కన్నీరు ఆలయం. స్టెప్స్ ఎక్కిన తర్వాత కెమెరా ఆఫ్ చేస్తా. అయితే మీకు ఇది చూపించలే కదా ఎన్ని కిలోమీటర్లు అయిందని. ట్రిప్ 2 మొత్తం శ్రీశైలం వరకు 228 కిలోమీటర్స్, అంటే 230 కిలోమీటర్స్ అనుకోండి అప్రాక్స్. టైం వచ్చేసి 9:40. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ ఉంది. మొత్తం దర్శనం అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఆల్ సెట్. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు దిస్ ఈజ్ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.